ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా అనూహ్య మలుపు తిరిగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సభ్యత నెలకొన్న తరుణంలో తాజాగా అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలు యావత్ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన వేళ గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించిన సమాచారం ఒక సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం జగన్కు గవర్నర్ అందిన ఈ శుభవార్త ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరియు పార్టీ పునరుత్తేజాన్ని ఒక కీలక మలుపుగా భావించవచ్చు. జగన్ సభలోకి ప్రవేశించిన వెంటనే ఒక గంభీరమైన వాతావరణం నెలకొన్నప్పటికీ గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలు మరియు ఆయన వ్యక్తిగత సంభాషణలు జగన్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి అందాల్సిన నిధుల విషయంలో గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు సానుకూలత వ్యక్తమైందని సమాచారం. దీనివల్ల జగన్ హయాంలో ప్రారంభించిన కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు ఆటంకం కలగకుండా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో రాజ్యాంగబద్ధమైన విలువలను నొక్కి చెబుతూనే ప్రతిపక్ష నేతగా జగన్ పాత్రను గౌరవించే రీతిలో వ్యవహరించడం విశేషం. అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్కు గవర్నర్ ఒక బ్లాక్ బస్టర్ లాంటి సంకేతాన్ని ఇచ్చారని రాజకీయ పండితులు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా గతంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో రాజ్యాంగబద్ధమైన విలువలను నొక్కి చెబుతూనే ప్రతిపక్ష నేతగా జగన్ పాత్రను గౌరవించే రీతిలో వ్యవహరించడం విశేషం. అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్కు గవర్నర్ ఒక బ్లాక్ బస్టర్ లాంటి సంకేతాన్ని ఇచ్చారని రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో పెండింగ్లో ఉన్న కొన్ని కీలక ప్రాజెక్టుల అనుమతులను విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని జగన్కు ప్రత్యేకంగా వివరించినట్లు తెలుస్తుంది. ఇది జగన్కు రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం వృధా కాలేదని, తన విధానాలను ఒక గుర్తింపు లభించిందని కేడర్కు చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ గవర్నర్ సమతుల్యతను ప్రదర్శించడం జగన్కు వ్యక్తిగతంగా పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ అడుగుపెట్టినప్పుడు ఉన్న ఉత్కంఠత గవర్నర్ ప్రసంగం తర్వాత హర్షధ్వానాలు మారింది. గవర్నర్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ కేవలం ఒక పథకానికో లేదా నిధికో పరిమితం కాకుండా జగన్ నాయకత్వంలోని పోరాటానికి లభించిన రాజ్యాంగపరమైన గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ పరిణామం జగన్ అనుచరులు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మునుపటి జోష్ను తీసుకొచ్చింది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్షాలు సూచనలు కూడా అత్యంత కీలకమని గవర్నర్ నొక్కి చెప్పడం జగన్ వాణికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని కానీ ప్రజాక్షేత్రంలో నిలబడే నాయకుడికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని గవర్నర్ మాటల సారాంశం జగన్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు దారితీసే అవకాశం ఉంది. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన ఈ ప్రోత్సాహం జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ పునర్వైభవాన్ని అందించే దిశగా మొదటి అడుగుగా కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ అసెంబ్లీ ఎంట్రీ అనుకున్న దానికంటే భిన్నంగా అత్యంత సానుకూలంగా వాతావరణంలో సాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.